హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. గోల్డ్ బంగారం ధరల గురించి మనం ప్రతిరోజు వీడియోలు చేయడం జరుగుతుంది. అయితే ఒక్కసారి మనము గత 10 రోజుల నుంచి చూసుకుంటే బంగారం ధరలలో హెచ్చు తగ్గులు ఎలా ఉన్నాయి, అంటే 10 రోజుల నుంచి ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, డిఫరెన్షియేషన్ ఏంటి, మరి దీనిపైన మాట్లాడడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గోల్డ్ రేట్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కదా, అయితే ఒక్కసారి నాకు 10 days బ్యాక్ నుంచి చూసుకుందాము. రేట్స్ 22 క్యారెట్స్ అండ్ 24 క్యారెట్స్ ఎంత తగ్గింది, ఎంత పెరిగింది, గత 10 రోజుల నుంచి చూసుకుంటే ధరలు ఎలా ఉన్నాయి అనేది చార్ట్లో మాట్లాడదాం. యాక్చువల్గా మహిళలందరికీ ఉండేటువంటి ఉత్సుకత ఏంటంటే ఈ రోజున్న రేటును బట్టి నేను కొనాలా అక్కర్లేదా అనేటువంటి ఒక పెద్ద సంశయంలో మాట్లాడుతాను. దానికి గాను ఏమిటంటే ఒక 10 రోజుల పాటు బంగారం ఎలా పెరుగుతూ వచ్చింది, ఎలా తగ్గుతూ వచ్చింది, మార్కెట్ ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మీరు గ్రహించగలిగితే దీన్ని బట్టి మీరు ఏం చేయాలనేది మేము చెప్పాల్సిన అవసరం లేకుండా మీకే అర్థమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. ఒక అవగాహన పెంచుకోవడానికి మాత్రం ఈ అవకాశం మీకు కల్పించబడుతోంది. వీటి లోపల వివరంగా చెప్పాలంటే గత 10 రోజులు అంటే మనం నవంబర్ 12th నాడు మొట్టమొదటి రోజున మనం చూసుకొని 24 క్యారెట్స్ బంగారం ఎంత రేటు ఉంది, అలాగే మనకు 22 క్యారెట్స్ బంగారం ఎంత ఉందో ఆ విలువలు అంత ముందు రోజు కన్నా అది ఎంత పెరిగింది లేదా ఎంత తగ్గింది, వ్యత్యాసం ఎంత అనే విషయాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని లోపల. అంటే సార్, ఇప్పుడు 10 days బ్యాక్ నుంచి మనం మాట్లాడుకుంటే ఎంత తగ్గింది, ఎంత పెరిగింది, మీరు అన్నట్టుగా లేడీస్ ఏంటంటే కొంచెం తగ్గింది అనగానే కొనడానికి పరుగులు ఎడతా ఉంటారు. సో ఎంత తగ్గింది, ఎంత పెరుగుతుంది అనేది కూడా క్లారిటీగా చూసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది అంటారు. సో నవంబర్ 12 నుంచి అంటున్నారు. నవంబర్ 12 నుంచి మనం మొదలు పెడుతున్నాం. నవంబర్ 12 రోజున 24 క్యారెట్ 24 క్యారెట్స్ బంగారం 12,550 ఒక గ్రాముకు మాత్రమే, అంటే తులం అంటే 10 గ్రాములు అవుతుంది. మనం 1 గ్రాముకు సంబంధించిన విలువ మాత్రం మనం చెప్పుకుంటున్నాం. 1 గ్రాముకి 12,551 రూపాయి నవంబర్ 12వ తారీఖున ఉంది. అంటే అంత ముందు రోజు కన్నా ఇది తగ్గింది. ఎంత తగ్గింది అంటే 33 రూపాయలు తగ్గింది రేటు. అదే విషయంగా ఆ రోజున మనం 22 క్యారెట్స్ చూసుకున్నట్టయితే నవంబర్ 12 రోజున 11,505 రూపాయలు ఒక గ్రాముకి 11,505 రూపాయలు ఉంది. అంత ముందు రోజు కన్నా 30 రూపాయలు ఇది తగ్గింది. అలాగే మనం నవంబర్ 13వ తారీఖు మనం తీసుకుంటే 13th నాడు తీసుకుంటే 1 గ్రాముకి 12,822 రూపాయలు ఆ రోజున రేటు ఉంది. అంటే అంత ముందు రేటు కన్నా ఈ రేటు 311 రూపాయలు పెరిగింది. ఒక్క రోజులోనే 311 రూపాయలు పెరిగింది. అలాగే ఆ రోజున మనం 22 క్యారెట్స్ బంగారం చూసుకున్నట్టయితే 11,790 రూపాయలు ఉంది 1 గ్రాముకి, అంటే 285 రూపాయలు పెరిగింది. అలాగే మనం నవంబర్ 14వ తారీఖు నాడు తీసుకున్నట్టయితే 12,704 రూపాయలు 1 గ్రాముకు ఉంది. అంటే అంత ముందు రేటు కన్నా 158 రూపాయలు తగ్గింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. అలాగే మనం 22 క్యారెట్స్ బంగారం తీసుకున్నట్టయితే 11,645, అంటే అంత ముందు రోజు కన్నా 145 రూపాయలు తగ్గింది. అలాగే 15వ తారీఖు తీసుకున్నట్టయితే 12,508 రూపాయలు ఉంది 1 గ్రాముకి, అంటే 196 రూపాయలు అంత ముందు కన్నా తగ్గింది ఈ రేటు. అలాగే 22 క్యారెట్స్ బంగారం తీసుకున్నట్టయితే 11,465 రూపాయలు, అంటే 180 రూపాయలు తగ్గింది అంత ముందు రేటు కన్నా. 16వ తారీఖు తీసుకున్నట్టయితే నవంబర్ 16వ తారీఖు 1 గ్రాముకి 12,508 రూపాయలు కనబడుతుంది. అంటే తగ్గుదల లేదు, పెరుగుదల లేదు. అంత ముందు రోజు ఎంత రేటు ఉందో అదే రేటు ఉంది రేటు. అలాగే మనం ఒకవేళ 22 క్యారెట్స్ బంగారం తీసుకున్నట్టయితే 11,465 రూపాయలు, ఆ రోజు కూడా హెచ్చు తగ్గులు ఏం లేవు, కరెక్ట్ గా అంత ముందు రోజు ఉన్నటువంటి సూచిస్తుంది. నవంబర్ 17వ తారీఖు తీసుకున్నట్టయితే గ్రాముకి 12,540 రూపాయలు 24 క్యారెట్స్ బంగారం ఇది, అంటే అంత ముందు రోజు కన్నా 32 రూపాయలు పెరిగింది. అదే 22 క్యారెట్స్ బంగారం తీసుకుంటే 11,995 రూపాయలు 1 గ్రాముకు అవుతుంది. అంత ముందు రేటుకు చూసుకున్నట్టయితే 30 రూపాయలు ఇంకా పెరిగింది. అలాగే మనం నవంబర్ 18వ తారీఖు తీసుకున్నట్టయితే 1 గ్రాముకి 12,326 రూపాయలు మనకు రేటు ఉంది. అంటే అంత ముందు రోజు కన్నా 174 రూపాయలు రేటు తగ్గింది. అలాగే 22 క్యారెట్స్ తీసుకున్నట్టయితే 11,335 రూపాయలు ఉంది. అంటే అంత ముందు రోజు కన్నా 160 రూపాయలు తగ్గింది. సో అదే రకంగా మనం నవంబరు 19 నాడు తీసుకున్నట్టయితే 1 గ్రాముకి 12,486 రూపాయలు వచ్చింది. అది 120 రూపాయలు అంత ముందు రోజు కన్నా పెరిగింది. అలాగే 22 క్యారెట్స్ తీసుకున్నట్టయితే 1 గ్రాముకి 11,485 రూపాయలు, అంటే అంత ముందు రోజు కన్నా 110 రూపాయలు పెరిగింది. అంటే వ్యత్యాసం చూస్తూ ఉండండి. మనకు నవంబర్ 12 నాడు చూస్తే 33 రూపాయలు వ్యత్యాసం వచ్చింది, అంటే తగ్గింది. నవంబర్ 13 తీసుకున్నట్టయితే 311 పెరిగింది. నవంబర్ 14 చూసుకున్నట్టయితే 158 రూపాయలు తగ్గింది. అలాగే మళ్ళీ నవంబర్ మనం 15 తీసుకున్నట్టయితే ఇంకా 196 రూపాయలు తగ్గింది. 16 నాడు 0 అయిపోయింది, అంటే తగ్గలేదు, పెరగలేదు. అలాగే మనకు
18 తీసుకుంటే అయితే 17 ఇంత మనకు వరుసగా చూసుకుంటే అయితే 30 రూపాయలు తగ్గింది, పెరిగింది, 174 రూపాయలు తగ్గింది, 150 రూపాయలు పెరిగింది. చిన్న చిన్న వ్యత్యాసాలు కనబడుతున్నాయి. అంటే దాదాపు అంత మాక్సిమం ఒకే దగ్గర మనకు కొంచెం ఎక్కువ కనబడింది అంటే 311 రూపాయలు వ్యత్యాసం కనబడింది అంటే నవంబర్ 13వ తారీఖు నాడు. మిగతా ఏ రోజుల్లో కూడా మనకు 300 రూపాయల దాకా కూడా రాలేదు. ఇంత చిన్న వ్యత్యాసంలోనే అతి బంగారం పెరిగిపోయిందనో తగ్గిపోయిందనో కొనడానికి ఎగబట్టడం, లేకపోతే అయ్యో అమ్మేసేయాలని ఆతుత పట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే బంగారం లాంటిది ఒక తులానికి మనకి ఇవాళ సుమారుగా 1,20,000 రూపాయలు వీళ్ళకు బాగా మించిపోయింది. కాబట్టి మార్కెట్ను స్టడీ చేయాలి. బాగా పెరుగుతుందా, బాగా తగ్గినప్పుడు మాత్రమే మనం ఆలోచన చేయాలి తప్ప కొద్దిగా తేడాలకి ఉలిక్కి పడాల్సిన అవసరం లేదు, దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, సంతోషపడాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా వచ్చిపోయేటువంటి ఫ్లక్చువేషన్ లాంటివి వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి అంటే సముద్రంలో వచ్చే తరంగాలు లాంటివి ఇట్లాంటివి. తుఫాను వచ్చినప్పుడు ఆలోచించాలి తప్ప తరంగాల గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేని విషయం ప్రతి మహిళ గ్రహించాల్సిన అవసరం ఉంది. 20 తారీఖు తీసుకున్నట్టయితే 24 క్యారెట్స్ బంగారం 1 గ్రాముకి 12,426 రూపాయలు ఉంది. అంటే అంతకుముందు డేట్ కన్నా మనకు 60 రూపాయలు తగ్గింది. అలాగే 22 క్యారెట్స్ తీసుకున్నట్టయితే 11,390 రూపాయలు 1 గ్రాముకు ఉంది. 55 రూపీస్ అంతకన్నా మనకు తగ్గింది. అలాగే మనం 21వ తారీఖు తీసుకున్నట్టయితే గ్రాముకు 24 క్యారెట్స్ బంగారంలో 1 గ్రాముకి 12,448 రూపాయలు ఉంది. అంటే అంత ముందు రోజు కన్నా 22 రూపాయలు పెరిగింది. అలాగే 22 క్యారెట్స్ తీసుకున్నట్టయితే 11,410 రూపాయలు 1 గ్రాముకు ఉంది. అంటే 20 రూపాయలు అంత ముందు రోజు కన్నా పెరిగింది. అంటే ఈ వ్యత్యాసాలన్నీ మనం పరీక్ష చేసినట్టయితే పెద్ద గొప్ప వ్యత్యాసాలు మనకు కనబడటం లేదు. ఒక 300 రూపాయల పైన ఒకే ఒక రోజు ఉన్నది తప్ప మిగతా రోజుల్లో ఎప్పుడు కూడా 300 కూడా టచ్ చేయలేని పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇంత చిన్న చిన్న విషయాల గురించి ఆందోళన పడొద్దని, మహిళలందరూ 1-10 సార్లు ఆలోచించాలని, కంటిన్యూస్గా ఒక 15 రోజుల పాటు ఒకవేళ పెరుగుతూనే ఉన్నట్టయితే అది పెరగడానికి ఒక శుభాతంగా తీసుకొని పెరిగే అవకాశం ఉన్నాయి కాబట్టి మనం కొనుక్కోవడం బెటర్ అనేటికి రావాలి. ఒకవేళ 15 రోజులు కంటిన్యూస్గా తగ్గితే ఇంకా తగ్గే అవకాశం ఉన్నాయని కొనకుండా ఉండడం మేలైన విషయం. దీన్ని దృష్టిలో పెట్టుకుని మహిళలందరూ ముందుకు వెళితే బంగారం కొనుగోలు లోపల వాళ్ళు ఎప్పటికీ భద్రత పెంచుకునే అవకాశం ఉంటుంది. ఒక సరైన మార్గదర్శకత్వంలో వాళ్ళు వెళ్ళినట్టుగా ఆలోచన ఉంటుంది. అంతేగాని 100 రూపాయలు పెరగంగానే పెరిగిపోయిందని ఆందోళన పడిపోయి ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేసేసి అప్పో తీసుకొచ్చి కొనాలనేటువంటి ప్రయత్నం మాత్రం చేయమాకండి. మీ దగ్గర డబ్బులుంటే పుష్కలంగా బంగారం మీద మీరు ఇన్వెస్ట్ చేయడం ఎప్పటికీ తప్పేం కాదు. కానీ కొద్ది తేడాలు వచ్చేంత మాత్రం ఆందోళన పడిపోయి దానికి మీరు గుండె నొప్పి తెచ్చుకునో, లేకపోతే బాధపడో, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టో ఈ రకమైన పరిస్థితులు క్రియేట్ కాకుండా బంగారం అనేది ఒక ప్రవహించే ప్రవాహం లాంటిది. ఆ ప్రవాహంలో ఒకసారి హెచ్చుతగ్గులు సహజంగా జరుగుతుంటాయి. తుఫాన్లు వచ్చినప్పుడు మాత్రం తప్పనిసరిగా మనం ఆలోచించాల్సిందే. అంటే మరీ ఎక్కువ పెరిగి మరీ తగ్గినప్పుడు దాని గురించి మనం ఆలోచించి ఏం చేయాలనేది నిర్ణయానికి రావడం మంచిదని మా యొక్క అభిప్రాయం.